అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ సౌమ్య తెలుగు ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఎపిసోడ్ 2 ఆఫ్ అవర్ కూర్గ్ ట్రిప్ అనమాట. అండ్ ఇక్కడైతే మేము చెక్ ఇన్ అయిపోయాము. సో ఇప్పుడు నేను చూపించేది మా కిచెన్ రూమ్ అనమాట. అండ్ మేము తీసుకున్న రెసార్ట్ వచ్చేసి డ్యూ డ్రాప్స్ రెసార్ట్ అనమాట. సో మీకు ఆ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. సో ఆ రెసార్ట్లో ఈ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అలాగే నైట్ అయితే క్యాంప్ ఫైర్ కూడా అరేంజ్ చేశారనమాట. సో మేమైతే బీభత్సంగా ఎంజాయ్ చేసాం ఆ క్యాంప్ ఫైర్ దగ్గర. డీజే అవన్నీ పెట్టారు. సో ఆ వీడియో కూడా లాస్ట్లో ఉంది, మిస్ కాకుండా చూడండి. అండ్ ఇంకా మేమందరం కూడా ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసి మేము ఇంకా మా సైట్ సీయింగ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేము ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఏంటంటే నిసర్గధామ పార్క్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అందరూ, తర్వాత మాట్లాడదాం. సో ఈజ్ ద ఎంటర్టైనర్ ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. మమ్మల్ని అందరినీ నవ్వించే పనిలోనే ఉన్నాడు తనైతే. సో మేమైతే ఫైనల్గా నిసర్గధామ పార్క్కి రీచ్ అయిపోయాము. సో కూర్గ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. సో ఈ నిసర్గధామ పార్క్కి ఎంట్రీ ఫీజు వచ్చేసి 60 రూపీస్ పర్ హెడ్ అనమాట, అడల్ట్స్కి. సో పార్క్ లోపలికి వెళ్ళాలంటే కనుక ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. నాకైతే భలే నచ్చింది ఈ బ్రిడ్జ్ మీద నడవడం. అది కొంచెం అటు ఇటు ఊగుతుంది. సో హియర్ కమ్స్ మై ఫ్రెండ్ జల్పేష్. సో ట్రిప్ మొత్తం కూడా అందరినీ బాగా చూసుకున్నాడు అనమాట. అండ్ ఈ బ్రిడ్జ్ మీద నుంచొని ఫొటోస్ వీడియోస్ దిగుదామంటే అక్కడ ఉండనివ్వలేదన్నమాట. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి తోలేశారు ఫాస్ట్గా. సో ఈ నిసర్గధామలో మాకైతే ఒక విషయం జరిగింది. అదేంటంటే మేము వెళ్తూ ఉన్నాం, మాకేమో చెట్లు తప్ప ఏమీ కనిపించట్లేదు. సో మా అందరికీ బోర్ కొట్టేసింది అనమాట. ఏంటి ఇక్కడ ఓన్లీ చెట్లు చూడ్డానిక వచ్చింది అన్న థాట్ వచ్చింది మా అందరికీ. సో మేము ఏం చేసామంటే రిటర్న్ వస్తూ ఉన్న వాళ్ళని అడిగామన్నమాట, ఇక్కడ ఏమన్నా ఉన్నాయా లేదంటే ఓన్లీ చెట్లైనా చూడ్డానికి అని చెప్పి. సో ఓన్లీ చెట్లు అని చెప్తే కనుక మేము రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళం. అంటే వేరే ప్లేసెస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి చూడడానికి వెళ్ళిపోయే వాళ్ళము. బట్ వాళ్ళని అడిగి మంచి పని చేసామన్నమాట మేము. వాళ్ళు ఏం చెప్పారంటే లేదు ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ చాలా బాగుంది, యానిమల్స్ ఉంటాయి, అలాగే వాటర్ ఫాల్స్ లాగా ఒకటి ఉంది. సో మీరు అది కంపల్సరీ విజిట్ చేయాలి, మీరు వెళ్ళండి, వెళ్ళిపోవద్దు అని చెప్పి అయితే చెప్పారనమాట మాకు. సో ఇంకా మేము అక్కడికి వచ్చేసాము. సో వాళ్ళు చెప్పినట్టుగానే నిజంగానే మేము అక్కడికి వచ్చిన తర్వాత అయ్యో ఇక్కడికి రాకపోయి ఉంటే మిస్ అయిపోయే వాళ్ళమే అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట మా అందరికీ కూడా. అంత బాగుందన్నమాట ఈ ప్లేస్. సో కంపల్సరీ కూర్గ్ వచ్చిన వాళ్ళు నిసర్గధామ అనే ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. సో మేమైతే ఈ ప్లేస్కి మళ్ళీ ఎవరం రాము కాబట్టి సో మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే దిగేసి ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సో షీఈ్ మై అనదర్ ఫ్రెండ్ చైతన్య. సో మా ఇంకొక ఫ్రెండ్ తను రాలేదన్నమాట ట్రిప్కి. తనైతే చైతన్య అని పెదరాయుడు అని పిలుస్తుంది. సో చైతన్య ఈ వీడియో చూసిన తర్వాత అయితే నన్ను కొట్టకు. సో ఇంకొక ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా, తన పేరు ధన అనమాట. సో తనకి నాకు ఇద్దరికి కూడా తినంటే చాలా ఇష్టం. సో నిసర్గధామ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ అనమాట. ఆగండి, గోల్డెన్ టెంపుల్ అన్నాను కదా అని మనకి అమృత్సర్లో ఉండే గోల్డెన్ టెంపుల్ లా ఉంటుంది అనుకుంటున్నారా? కాదండి, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. నామ్ రోలింగ్ మానెస్ట్రీ అంటారు దీన్ని. టిబెటన్ గోల్డెన్ టెంపుల్ అనమాట. సో వెనకాల కనిపిస్తుంది కదా, తనే నా ఇంకొక ఫ్రెండ్ అనమాట, గీత. మేమిద్దరం మావా అని పిలుచుకుంటూ ఉంటాము. డ్యాన్స్ అయితే చాలా బాగా వేస్తుంది అనమాట తను. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే బయట ఎంత అయితే బాగుందో లోపల అంతకన్నా బాగుందనమాట వెళ్ళిన తర్వాత లోపలికి. సో లోపల బుద్ధ స్టాట్యూ ఉంటుంది, అది ఒక 40 feet ఉంటుందంట. అమ్మా గీత చూడు, ఫైనల్గా 1 second వీడియో పట్టుకోగలిగాను ఇది. సో ఇది వచ్చేసి టెంపుల్ లోపల అనమాట. చూసారా, నేను చెప్పాను కదా ఇందాక 40 feet స్టాట్యూ ఉంటుందని చెప్పి. సో అదే అనమాట. బాగా నచ్చింది నాకైతే లోపల వ్యూ. సో టిబెటన్ టెంపుల్ కూడా చూడడం అయిపోయిన తర్వాత ఇంకా మేము మా రిసార్ట్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ అక్కడ కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత తినేసి ఇంకా డీజే అంటే క్యాంప్ ఫైర్ ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. సో డ్యాన్స్లు వేసాము, అంతా కూడా చాలా బాగా జరిగింది. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగిందో ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానమాట, మేము ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాం నెక్స్ట్ డే అని. సో ఇదంతా కూడా డే 1 ఆఫ్ అవర్ కూర్గ్ ట్రిప్ అనమాట. సో ఎపిసోడ్ వైజ్ పెడుతున్నాను, డే వైజ్ కాకుండా. సో మేము 6 members వెళ్ళాం కదా మొత్తం. కాకపోతే అక్కడికి మా ఇంకో కొలీగ్ కూడా వచ్చారనమాట. సో ఆయన వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చారు అక్కడికి. సో అందరం కలిసి డ్యాన్స్లు వేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట క్యాంప్ ఫైర్ దగ్గర.
సో ఇక్కడ డీజే అంతా ఎంజాయ్ చేసిన తర్వాత మేము కొన్ని రీల్స్ చేసుకున్నాం అనమాట. ఆ రీల్స్ అన్నీ కూడా నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి అక్కడ కూడా చెక్ చేయండి. అండ్ సో ఇదండి ఫైనల్గా నా వీడియో ఎలా అనిపించింది మీ అందరికీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను పెట్టే వీడియోస్ అన్నీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.